కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏ విధంగా అబాస్పాలు చేయాలి, కక్ష కట్టి వాళ్ళని జైలుకి పంపాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేసుకుంటూ అన్నింటిలో విఫలమైపోతుంటే కొత్త నాటకానికి తెరదీసింది. ఎందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారు? దశాబ్దాల పాటు కాళేశ్వరం నుంచి వృధాగా పోయి సముద్రంలో కలుస్తున్న నీళ్లని మళ్లించి తెలంగాణని సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా? 4 కోట్ల మంది ప్రజల్లో 70 లక్షల మంది ప్రజలకు 70 లక్షల మంది రైతులకు మరి ఈ రోజు నీరందించి వాళ్ళకందరికి కూడా పంటలు పండించేందుకు సహకారం అందించిన కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తారా? మరి తెలంగాణ రైతులంటే గతంలో ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇప్పుడు మాగాణంగా ఉన్న 1 కోటి ఎకరాలని తీర్చిదిద్ది వాటన్నిటి కూడా నీళ్లు అందించినందుకు నోటీసులు ఇస్తారా? మరి ఏ దానికి నోటీసు ఇస్తున్నారు? కేవలం కక్ష కట్టి నోటీసు ఇస్తున్న సంగతి ప్రజలకు అర్థమైతేనే ఉంది. పెద్దలు ఇప్పుడు ప్రస్తావించినట్టు సుంకిశాల కుంగిపోతే దానికి నోటీసులు లేవు, మరియు ఎస్ఎల్బీసీ టనల్ కుంగిపోయి 8 మంది చచ్చిపోతే 1 శవం దొరికింది, మిగతా శవాలు దొరకలేదు ఈ రోజు వరకు, దానికి నోటీసులు లేవు. పెద్దవాగు కొట్టుకపోతే దానికి నోటీసులు లేవు. మరి ఇలా అనేక రకాలుగా ప్రమాదాలు జరిగితే దేనికి కూడా నోటీసులు లేవు. కానీ 89 పిల్లర్లలో కేవలం 3 పిల్లర్లు కుంగిపోతే దాన్ని 1 సంవత్సర కాలంగా రాజకీయం చేసుకుంటూ పబ్బం గడుపుతున్న సంగతి దివాళకోరు ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటాను.